ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక దాడి కేసు లేదు. ఇక టీడీపీ మహిళా నాయకురాలు తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేని అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దల జోక్యంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనపై కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడలేదని, తన ఫిర్యాదు అబద్ధమని ఏపీ హైకోర్టుకు తన లాయర్ ద్వారా అఫిడవిట్ ద్వారా తెలిపింది. దీంతో బాధితురాలిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమ సమయాన్ని వృధా చేస్తున్నారని న్యాయమూర్తి మండిపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈస్ట్ పోలీసులు బుధవారం కోనేటి ఆదిమూలంపై కేసును ఎత్తివేయడం గమనార్హం. దీంతో కోనేటి ఆదిమూలం అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు సచ్చీలత బయటపడిందని వారు అంటున్నారు. త్వరలో కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ను ఎత్తివేయనున్నట్లు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో లైంగిక దాడి కేసు కూడా ఏమీ కాలేదనే చర్చకు తెరలేచింది.